రివర్స్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎవరు తేలారు, బెయిల్ ఎట్లా వచ్చింది కనుక్కున్నారు, అప్పుడు ఎవరిని అరెస్ట్ చేశారు, ఆ బ్లాక్ షీప్స్ ఎవరు, ఇదంతా అంటే ఒక రకమైన మోడ్ ఆఫ్ ఆపరేషన్స్ ఉంటాయి. మనం ఇన్వెస్టిగేషన్ గవర్నమెంట్ ఈ విషయంలో సీరియస్ గా ఉందా లేదనేది మాత్రం చూడాలి తప్ప, ఇన్వెస్టిగేషన్ ఈ రోజు రేపు ఎల్లుండి డిలే, అది డిలే అవ్వచ్చు, బట్ సప్రెస్ కొంత రోజులు కొంతకాలం జరగవచ్చు. బట్ గవర్నమెంట్ ఇంట్రెస్ట్ ఒకటి ఉంటది కదా, గవర్నమెంట్ ఇది సీరియస్ కేసు అని నమ్ముతోంది కదా, సీరియస్ కేసు అయితే ఇంతమంది ఆఫీసర్లు పనిచేస్తున్నారు. సో ఇక్కడ నేనేమంటానంటే ఆఫీసర్లు మోడ్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ లో వాళ్ళ ఐడియాలజీని వాళ్ళ మానిటరింగ్ ని ఏ రకంగా చేసుకున్నారన్న దాని మీద మనము చెప్పలేము. బట్ నాకు అనిపిస్తున్నది ఏంటంటే తెర ముందే కాదు, తెర వెనకలు ఉన్న వాళ్ళతో కూడా సంభాషణలు, కలవటాలు, మీటింగ్లు, ఆ కాయిన్ ఎక్కడి నుంచి ఎక్కడ మూవ్ అవుతోంది, ఎవరెక్కడ పోతున్నారు అనేది అబ్జర్వేషన్ లో ఉండకుండా ఉంటుంది నేనైతే అనుకోవట్లేదు. ఖచ్చితంగా చేస్తారు. అయితే ఈ కేసులో 50% ఇన్వెస్టిగేషన్ అయితే ఎవరైతే మెయిన్ కల్ప్రిట్ ఉన్నాడో ఆ వాసుదేవ్ రెడ్డి అనే వ్యక్తి, ఆ వాసుదేవ్ రెడ్డిని దగ్గర ఎంత సమాచారం రాబట్టాలో అంత సమాచారం రాబట్టారు. దానికి కొలాటరల్ గా ఉన్నటువంటి అతను చెప్పిన దానికి కొలాటరల్ గా ఎవిడెన్స్ సంపాదించాలి అంటే గవర్నమెంట్ షుడ్, అంటే ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ షుడ్ టేక్ ద టైం. కరెక్ట్ గా వస్తే తప్ప వాళ్ళు నెట్లు బోర్డులు వేసి బోన్లో నిలబెట్టి శిక్ష వేయించలేము. ఏంటి ఇప్పుడు ఎలక్షన్ ప్రామిస్ ఏంటి, వీళ్ళందరినీ శిక్షిస్తాం చట్ట ప్రకారంగా అన్న నారా లోకేష్ గారి మాట ఏదైతే ఉందో, చట్ట ప్రకారంలో శిక్షించాలంటే నువ్వు ఆ పరిధిలోకి వీళ్ళందరూ తీసుకురావాలి అంటే ఇన్వెస్టిగేషన్ నడవాలి. నేరస్తుడు అనేవాడు ఎప్పుడు తప్పించుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు. వాడు మన కోసం ఇంట్లో వచ్చి నన్ను చేతికి అరెస్ట్ చేసుకోబోని చెప్పడు. నేరం చేసేవాడు నేరం చేయలేదు అంటాడు, నేరానికి జస్టిఫికేషన్ చేసుకుంటాడు, నిరూపించమని చెప్పి సవాల్ విసురుతాడు, తొడలు కూడా కొడతాడు, రాజకీయ స్టేట్మెంట్లు ఇస్తాడు మిథున్ రెడ్డి లాగా, నువ్వేం చేసుకుంటావు చేసుకోపోని. చేసిన తర్వాత ఏమైందో ఇప్పుడు గెత్తి ఎవరెవరిది ఇక్కడ లోపల ఉన్న వాళ్ళని చూస్తే అప్పుడు అర్థమవుతుంది. సో ఈ స్టేట్మెంట్లు అన్నిటినీ మనం పక్కన పెట్టేస్తే బ్రాడర్ స్పెక్ట్రమ్ లో కనుక కేసును తీసుకుంటే ఖచ్చితంగా ఈ కేసు నెట్లు బోర్డులు అన్ని బిగించడం ఖాయం. ఈ కేసులో ఎవరెవరు మోడ్ ఆఫ్ ఆపరేషన్ లో ఆ క్రైమ్ లో ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళందరూ వెళ్ళడం ఖాయం. డైరెక్ట్ ఇండైరెక్ట్ ఇక్కడ ఉన్నారా, బయట రాష్ట్రాల్లో ఉన్నారా, బయట దేశాల్లో ఉన్నారా, కంపెనీలు ఉన్నాయా, కంపెనీ వెనకరెవరు ఉన్నారు, కంపెనీలు ఎట్లా ఆక్యుపై చేశారు, కంపెనీలు ఎట్లా బెదిరించారు, అది ఒరిజినల్ లిక్కరా లేకపోతే విషంలో, మద్యం అనేది విషంలో మళ్ళీ కొద్దిగా ఇంకొక విషం పెట్టి ప్రజలను లిక్కర్ క్వాలిటీ, లిక్కర్ ప్యూరిటీ, లిక్కర్ యొక్క ఇది అది సెపరేట్ ఇష్యూ. దాంట్లో వెంకటకృష్ణ గారు రూపాయికి ₹1 ఇచ్చాడు అంటే నాసిరకం కాదు. అదే తేలాలి సాగర్ గారు, నేను అనేది ఈ స్కామ్ లో అవి కూడా పార్టే. లిక్కర్ ఎలా తయారు చేశారు, ఎలాంటి లిక్కర్ సరఫరా చేశారు, ఆ ట్రాన్స్పోర్టేషన్ ఏంటి, ఏ డిస్టరీస్లో తయారైంది, ఇవన్నీ లెక్కే, నేను కాదని నేను అనను. కానీ ఇందులో ఉన్న మెయిన్ పోర్షన్ ఏంటి అని అంటే, ఒకటి షాపుల దగ్గర నగదు లావాదేవీలు, ప్రభుత్వ షాపుల్లోకి వచ్చిన స్టాక్ ఎంత స్టాక్ వచ్చింది, దాన్ని బ్లాక్ ఎంత అమ్మారు, వైట్ ఎంత అమ్మారు, రావాల్సిన ట్యాక్స్ ప్రభుత్వానికి ఎందుకు రాలేదు, 30,000 కోట్లు మామూలు విషయం కాదు. సారీ టు డిస్టర్బ్ వెంకటకృష్ణ గారు, మొత్తం ట్రాన్సాక్షన్స్ 96,000 కోట్లు, అదే చెప్తున్నా. అందులో 630 కోట్ల రూపాయలు మాత్రమే ఆన్లైన్ ట్రాన్సాక్షన్. అదే అంటున్నా, అంటే మిగతా మొత్తం డబ్బులంతా అదే అంటున్నాను సార్. 96,000 కోట్లలో ఆ 700-800 కోట్లు లీగల్, మిగతా అంతా కూడా నగదు లావాదేవీలని ఆయన చెప్పారు. ఎంపీ గారు పార్లమెంట్లోనే మాట్లాడేశాడు ఆయన. సో అంత ఇదిగా ఓపెన్ అయిపోయిన తర్వాత కూడా ఇది ఎందుకు ఇక్కడ ఆగుతుంది? దేశం వదిలిపెట్టి వెళ్ళిపోతే, ఒకసారి రామకృష్ణ గారు, ఒక్కసారి దేశం వదిలిపెట్టి వెళ్తే వాళ్ళు వెనక్కి తీసుకురావడం ఎంత కష్టం అవుద్దో.